హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ బాలు వ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే తిరుమల కొండపైన తప్పకుండా చూడవలసిన ఒక 3 ప్రదేశాల గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. సో అలాగే ఈ 3 ప్రదేశాలు సంబంధించిన స్థల పురాణం కూడా వివరించబోతున్నాను. సో గైస్, అందులో మొదటగా మేమైతే వెళ్ళింది పాప వినాశం అనమాట. సో పాప వినాశం తీర్థం అంటారు. ఈ పాప వినాశం తీర్థం అయితే ఎగ్జాక్ట్గా తిరుమల నుంచి మీకు 7 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ పాప వినాశనం అలాగే నా లాస్ట్ వీడియోలో నేను జపాలి తీర్థం గురించి కూడా చెప్పాను. సో ఈ జపాలి తీర్థం అలాగే ఈ పాప వినాశం తర్వాత ఆకాశగంగా అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్, ఈ 4 కూడా ఒకే రూట్లో ఉంటాయి. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ 4 కూడా ఒకే రూట్లో ఉంటాయి అన్నమాట. ఈ 7 కిలోమీటర్స్లోనే ఈ 4 ప్లేసెస్ అయితే మీకు కవర్ అయిపోతాయి. సో ఈ 4 చూపించడానికి బస్సు వాళ్ళు 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది అప్ అండ్ డౌన్ అనమాట. సో మీరు ఏ బస్సులోనైనా రావచ్చు, ఏ బస్సులోనైనా వెళ్ళొచ్చు. అది వన్ టైంకి అనమాట. సో ఈ ఫెసిలిటీ అయితే తిరుమల మీకు అవైల్ చేస్తుంది అనమాట. సో మేమైతే ఫస్ట్గా మా ఓన్ వెహికల్లో వచ్చాం కాబట్టి పాప వినాశం వచ్చామన్నమాట. పాప వినాశంలో స్నానం చేసి మేము రిటర్న్ ఆకాశగంగకి కూడా వెళ్తాము. అక్కడి నుంచి వేణుగోపాల స్వామి టెంపుల్కి కూడా వెళ్తాను. గైస్, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తానన్నమాట. సో అక్కడ చూస్తున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీ తిరుమల డిపోకి సంబంధించిన బస్సులు చూడండి, 70 రూపీస్ రాను పోను ఛార్జ్ చేస్తుంది ఈ 4 ప్లేసెస్ చూపించడానికి. సో అదైతే యూస్ చేసుకోండి. సో గైస్, పార్కింగ్ ఏరియా నుంచి ఒక 500 మీటర్స్ అయితే మీరు వాక్ చేయాల్సి ఉంటుంది. ఆ రూట్ అంతా కూడా ఇలాగా షాపింగ్ స్టాల్స్తో ఉంటుందన్నమాట. సో గైస్, నా ప్రీవియస్ వీడియో జపాలి తీర్థం ఎవరైనా చూడకపోతే కనుక కార్డ్స్లో వదిలేస్తున్నాను, చూడండి. జపాలి ఆంజనేయ స్వామి వీడియో అనమాట, చాలా బాగుంటుంది. గైస్, ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. సో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వీడియోస్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు, కంపల్సరీగా డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో ఇమ్మీడియట్గా అయితే రావడం జరుగుతుంది. సో అలాగే నా ఈ తిరుమల సిరీస్ మీద మీ యొక్క అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలోనే నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. గైస్, మేమైతే పాపనాశనం చేరుకున్నామన్నమాట. సో ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాము. బట్ ఇది డ్యామ్ అనమాట, పాపనాశనం డ్యామ్ ఎంట్రన్స్ అనమాట. సో డ్యామ్ ఎంట్రన్స్ అయితే క్లోజ్లో ఉంటుంది, లోపలికైతే మనల్ని అలో చేయరు. సో ఆ పక్క నుంచి ఒక వే ఉంటుందన్నమాట. సో ఆ వేలోంచి కిందకి వెళ్తే అక్కడ మనం వాటర్లో అయితే స్నానం చేయడానికి ఉంటుంది. ఆ పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అత్తేది ఈ పక్కకి రా. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మేమైతే పాప వినాశనం తీర్థం దగ్గరికి చేరుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఒక వాటర్ ఫాల్ లాగా పడదనమాట. ఇది ఒక వాటర్ ఫాల్ని ఈ విధంగా టీటీడీ అయితే అరేంజ్మెంట్ చేసింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ వచ్చి ఇక్కడ ఈ స్నానం ఆచరించి వెళ్ళాలని ఒక ఉద్దేశంతో చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేసి స్టెప్స్తోని కిందకి దిగి అక్కడ షవర్ టైప్లో అరేంజ్ చేసి స్నానం చేయడానికి వీలుగా అయితే టీటీడీ అరేంజ్మెంట్ అయితే చేసింది ఫ్రెండ్స్. సో గైస్, మీరు కూడా తిరుమల వచ్చినట్లయితే కంపల్సరీగా పాప వినాశనం అయితే రండి. అలాగే ఇక్కడ
స్నానం ఆచరించి పక్కనే ఉన్న గంగాదేవి ఆలయాన్ని కూడా దర్శించండి. సో గంగాదేవి అలాగే ఆంజనేయ స్వామి ఈ క్షేత్రానికి సంబంధించిన దేవతలు అన్నమాట. సో కంపల్సరీగా ఈ ఆలయాన్ని కూడా దర్శించి వెళ్ళండి. సో మీకు కూడా నచ్చుతుంది అనుకున్నాను. మేమైతే చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాము. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడ రాసి ఉంది శ్రీ గంగాదేవి అమ్మవారి ఆలయం పాప వినాశన తీర్థం అని. సో ఈ తీర్థానికి అయితే చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. అక్కడ మనకు బోర్డు మీద రాసినట్లు పరమ ప్రసిద్ధిగాంచిన పుణ్యతీర్థంలో పాప వినాశనం తీర్థం కూడా ఒకటనమాట. సో గైస్ మీరు కంపల్సరీగా వెయిట్ చేయండి. అండ్ శ్రీ గంగాదేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. రిటర్న్ మేము నెక్స్ట్ వెళ్ళేది వచ్చేసి ఆకాశగంగ అనమాట. సో ఆకాశగంగ కూడా ఒక తీర్థం అనమాట. సో దాని ప్రత్యేకత నేను ఆకాశగంగకి చేరుకున్నాక మీకు అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. గైస్ చూస్తున్నారు, మేమైతే ఆకాశగంగా తీర్థంకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో కొన్ని స్టెప్స్ అయితే డౌన్కి దిగాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ ఈ ఆకాశగంగా జలపాతానికి అయితే వెళ్ళాలంటే. సో ఆ జలపాతం అనడం కంటే ఈ ఆకాశగంగా తీర్థం అంటే సరిపోతుందన్నమాట. సో ఎందుకంటే ఈ ఆకాశగంగా తీర్థం యొక్క స్థల పురాణం అయితే మేము చదివాము బోర్డు మీద. సో ఇప్పుడు చూసారు కదా బోర్డు ఉంది, ఆ బోర్డు మీద స్థల పురాణం అయితే రాసి ఉంది. చాలా చాలా మహత్యం గల ఒక ఆకాశగంగా తీర్థం అనమాట. సో అసలు విషయం ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి తీర్థ కైంకర్యాలు చేసే జలమంతా కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తారంట. అది కూడా శ్రీ పెరియ తిరుమల నంబి అనే ఆచార్యులు వారి వంశస్థులు మాత్రమే ఇక్కడ తీర్థంతో తీసుకెళ్ళి స్వామివారికి ప్రతి దినము కూడా తీర్థ కైంకర్యము చేస్తారంట. వాళ్ళు మాత్రమే, ఆ వంశీయులు మాత్రమే ఇప్పటికీ కూడా, అంటే మొదట ఆయన చేసేవారు అనమాట శ్రీ పెరియ తిరుమల నంబివారు. ఆయన తర్వాత నుంచి కూడా ఈ తీర్థం నుంచే జలం అయితే తీసుకుని వారి వంశీయులు అయితే స్వామివారికి ఇక్కడి నుంచి జలం తీసుకెళ్ళి తీర్థ కైంకర్యాలు అయితే చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి చిన్న స్టోరీ అయితే ఉంది పురాణాల్లో. ఆ స్థల పురాణం బోర్డు దగ్గర మీరైతే పౌజ్ చేసి
చదవండి కంప్లీట్గాన. సో ముందు పాప వినాశనం దగ్గర నుంచి అయితే తీసుకెళ్ళేవారు. తర్వాత ఎందుకు అక్కడి నుంచి ఆకాశగంగ నుంచి అక్కడ మానేసి ఆకాశగంగ నుంచి ఎందుకు తీసుకెళ్తున్నారు అన్నది ఒక చిన్న కథ అయితే ఉంది ఒక పురాణాల్లో. సో అది మనకు ఆ బోర్డు మీద అయితే కంప్లీట్గా రాయడం జరిగింది. మీరు ఒకసారి పౌజ్ చేసుకొని మీరు చదివినట్లయితే డెఫినెట్గా మీకైతే డీటెయిల్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు ఈ వాటర్ ఫాల్కి యాక్చువల్గా కిందకి అలౌ చేసేవారు అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లోనే అక్కడ వర్క్ జరుగుతుందని కిందకైతే అలౌ చేయట్లేదు. చూడండి ఆ గేట్ ఉంది కదా, ఆ గేట్ నుంచి కిందకి వెళ్తే వాటర్ ఫాల్ వ్యూ అనమాట. సో అది అలౌ చేయట్లేదు వర్క్ జరుగుతుందని. సో అలౌ చేసినా కూడా ఇప్పుడైతే వాటర్ లేదు, ప్రజెంట్ సమ్మర్లో వెళ్ళాం కాబట్టి. సో మీరు మాన్సూన్లో వస్తే కనుక, లేదంటే మాన్సూన్ అయిపోయిన తర్వాత వస్తే మీకు వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ ఉంటుంది. కొంచెం సేపు ఇక్కడ మీరు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆలయం ఉంది కదా, ఇది అంజనాదేవి ఆలయం అనమాట. సో ఈ అంజనాదేవి ఆలయంలో దర్శనం చేసుకొని ఆకాశగంగా తీర్థంలో స్నానం చేసి వెళ్తే చాలా మంచిదని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో గైస్ ప్రస్తుతం అయితే కిందకి అలౌ చేయట్లేదు కాబట్టి స్నానం అయితే చేయడం అవ్వదు. సో తీర్థ జలం అయితే చల్లుకోవాలి కాబట్టి పక్కనే ఒక స్ట్రీమ్ ఉంది చూస్తున్నారు కదా, ఆ స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళి కొంచెం వాటర్ అయితే తీసుకొని తల మీద చల్లుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అలాగే అంజనాదేవి ఆలయంలో అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని మేము కూడా ఇక్కడి నుంచి రిటర్న్ అయ్యాము. సో నెక్స్ట్ అయితే మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ మూడు కూడా ఒకే లైన్లో ఉంటాయి. అలాగే జపాలి తీర్థం కూడా ఇదే లైన్లో ఉంటాయి కాబట్టి సో ఆల్రెడీ మేము జపాలి తీర్థం వెళ్ళొచ్చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే మేము రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సో వేణుగోపాల స్వామి టెంపుల్ చూసుకొని ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. గైస్ ఆకాశగంగా స్టార్టింగ్లో అంటే ఆకాశగంగకి కిందకి వెళ్ళే ముందే మెయిన్ రోడ్లోంచి రైట్ సైడ్కి ఒక పార్క్ అయితే ఉంటుంది. సో టీటీడీ చాలా బాగా మెయింటైన్ చేసిందనమాట. సో మీకు ఎవరికైనా ఇంకొంచెం టైం ఉంటే కనుక పార్క్లోకి వెళ్ళి టైం అయితే స్పెండ్ చేయండి, చాలా బాగా మెయింటైన్ చేసిందనమాట. సో మేము కూడా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసాము. చాలా నీట్గా ఉంది, డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్తే మనకి చాలా కొంచెం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.
సో గైస్ మేమైతే వేణుగోపాల స్వామి ఆలయంకి అయితే చేరుకున్నాము. గైస్ చూస్తున్నారు కదా బోర్డు మీద శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, అలాగే జపాలి, ఆకాశగంగా, పాప వినాశనం. నేను చెప్పాను కదా మీకు 4 కూడా ఒకే వేలో ఉంటాయని. సో ఇదే ఒకే వే అనమాట. తిరుమల నుంచి 7 కిలోమీటర్. ఈ 7 కిలోమీటర్లోనే ఈ 4 ప్లేస్లు అయితే మీరు కవర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే ఈ వేణుగోపాల స్వామి ఆలయం లోపలే మనకి హదీరాం బావాజీ వారి జీవ సమాధి అయితే కూడా ఉంటుంది. సో ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్ళి ఈ 2 కూడా చూడడం అయితే జరుగుతుంది. సో వాటికి సంబంధించిన హదీరాం బావాజీ యొక్క జీవ సమాధి, అలాగే దానికి సంబంధించిన ఒక చిన్న పురాణాల్లో చిన్న ఒక స్టోరీ కూడా ఉంది. సో అది కూడా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. నిజంగా నడువు బేటా ఏమైంది ఫోటో కొట్టలే సో గైస్ మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మాకు హదీరాం బావాజీ యొక్క జీవ సమాధి కనిపించింది. చూస్తున్నారు కదా అక్కడ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఉంది కదా. సో అదే హదీరాం బావాజీ యొక్క జీవ సమాధి అనమాట. సో దానికి సంబంధించిన స్టోరీ అయితే మనకి ఇక్కడ
జీవిత చరిత్ర అంటే హదీరామ్ బావాజీ యొక్క జీవిత చరిత్ర అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 600 ఇయర్స్ బిఫోర్ అనమాట నార్త్ ఇండియా నుంచి బావాజీ అంటే బైరాగి ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో పూజించేవారు అనమాట. సో స్వామివారు ఆయన భక్తి శ్రద్ధలకి మెచ్చి ప్రతిరోజు వచ్చి పాచికలు ఆడేవారు అనమాట బావాజీతోని. సో అప్పటి నవాబు ఎవరైతే ఉన్నారో అదంతా ఒక కట్టు కదా అని ప్రూవ్ చేయడానికి అంటే నమ్మించడానికి బావాజీ వారిని ఒక గదిలో అయితే బంధించి గది నిండా చెరుక్కర్లు అయితే వేయడం జరిగింది తినమని చెప్పడానికి. సో గది నిండా ఉన్న చెరుకలను తినలేక స్వామివారిని పూజించారనమాట. అప్పుడు వెంకటేశ్వర స్వామివారు ఏనుగు రూపంలో వచ్చి మొత్తం చెరుగడ్లన్నీ తినడం జరిగింది. సో అప్పుడు ఆయన నమ్మి ఈ ఆలయానికి ప్రధాన కార్యదర్శిగా నియమించడం అయితే జరిగిందనమాట. సో అప్పుడు ఆ టైంలోనే హదీరామ్ బావాజీ సీతారామాలయం నిర్మించారు ఆలయం సమీపంలోనే. సో అందుగురించే ఏనుగు రూపంలో స్వామివారు వచ్చారు కాబట్టి హది అని, రామాలయం నిర్మించారు కాబట్టి రామని హదీరామ్ బావాజీగా పిలువబడుతున్నారనమాట. సో ఆయన చాలా కాలం ఇక్కడ భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి సో స్వామివారి యొక్క దర్శనం కూడా తీసుకొని ఆయనతో పాచికలు కూడా ఆడి ఇక్కడే ఇదే తిరుమల కొండపైన జీవ సమాధి కూడా అయ్యారనమాట. సో ఇంత గొప్ప హిస్టరీ ఇక్కడ ఈ హదీరామ్ బావాజీ యొక్క జీవ సమాధికి అయితే ఉంది. కంపల్సరీగా మీరు కూడా విజిట్ చేయండి. ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతే కనుక ఆ బోర్డు దగ్గర మీరు ఒకసారి పౌజ్ చేసుకొని చదివితే కనుక మీకు కంపల్సరీగా ఈ హిస్టరీ అయితే తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా నేను తెలియని వారికి కోసం అని చెప్తున్నాను. ఎవరికైనా ఆల్రెడీ తెలుసు అనుకుంటే సో ఇగ్నోర్ చేయండి. సో తెలియని వారికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గైస్ ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.